ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. సహోదరులారా, దేవుని నుంచి దూరంగా తొలగిపోయి ఇష్టం వచ్చిన దారికి మళ్ళడమే అన్ని పాపాలకు మూల పాపము. ఆదాము మొదలు మనుషులంతా ఈ పాపము చేసిన వారే. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము మనము రిఫరెన్స్గా చూసుకోగలము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. సహోదరులారా, క్రీస్తు ముఖ్య కాపరి అయినట్టుగానే ముఖ్య విచారణకర్త కూడా వేరే ఎవరూ లేరు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.